ఏపీలో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. దీంతో చివరి రోజు ప్రధాన పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించనున్నారు. 5 ఏళ్ల సంక్షేమ పాలనపై ఎప్పటికప్పుడు వివరిస్తూ గత 3 నెలలుగా ప్రజల్లోనే ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ చివరి రోజు 3 నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని చిలకలూరుపేటలో, ఏలూరు పార్లమెంటు పరిధిలోని కైకలూరులో, కాకినాడ పార్లమెంటు పరిధిలోని పిఠాపురంలో సీఎం జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. పాలనలోనే కాదు, ప్రచారంలోనూ వైఎస్ఆర్సీపీ ఆది నుంచి పూర్తి దూకుడుగానే కొనసాగించి ప్రత్యర్థి పార్టీల కుట్రలకు చెక్ పెట్టింది. గత 6 నెలలుగా గడప గడపకు మన ప్రభుత్వంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పూర్తిగా ప్రజల్లోనే ఉన్నారు. గత 3 నెలలుగా సీఎం జగన్ సైతం ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ పాలనను వివరిస్తున్నారు. సిద్ధం పేరుతో 4 భారీ బహిరంగ సభలతో సరికొత్త చరిత్రనే సృష్టించారు వైఎస్ జగన్. ఈ సభలకు వచ్చిన ప్రజా స్పందన దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేసింది. సిద్ధమా అంటూ జగన్ ఇచ్చిన పిలుపు ఇప్పటికీ రాష్ట్రంలో ఒక ట్రెండ్గా కొనసాగుతోంది. అన్నిటికీ మించి సిద్ధం సభల్లో ర్యాంప్ వాక్ కోసం చేసిన డిజైన్ యావత్ రాజకీయ వర్గాల్లో ఫాలో అయ్యేలా చేసింది. పలు ఇతర రాష్ట్రాల్లో సైతం సిద్ధం సభల డిజైన్నే అనుసరించడం జగన్ మార్కును చాటి చెప్పింది. సిద్ధం సభల తర్వాత బస్సు యాత్రతో మరోసారి రాష్ట్రమంతటా చుట్టేశారు సీఎం జగన్. ప్రజలకు దూరంగా ఉంటారంటూ ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారానికి చెక్ పెడుతూ పలు నియోజకవర్గాల్లో ఆయన చేసిన బస్సు యాత్ర మరో ట్రెండ్ సృష్టించింది. ప్రచారం అంటే ఏదో 4 మాటలు చెప్పేసి వెళ్లిపోవటం కాదని, చేసిన మంచిని వివరిస్తూనే ప్రజల సమస్యలను వింటూ కొన్నింటికి అక్కడే పరిష్కారం చూపిస్తూ మరికొన్నింటికి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ సాగారు జననేత వైఎస్ జగన్. నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. బస్సు యాత్రలో తనపై హత్యాయత్నం జరిగిన ఏమాత్రం వెరవని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజుల వ్యవధిలోనే మళ్లీ ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. ప్రజలతో ఉన్న అనుబంధం నుంచి తనని ఎప్పటికీ వేరు చేయలేరని మరోసారి నిరూపిస్తూ తుది విడత ప్రచారం కొనసాగించారు. అన్ని చోట్ల రోడ్ షోలు నిర్వహిస్తూ రోజుకు 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లోనూ ప్రసంగిస్తూ పార్టీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలకు, తోటల్లాంటి మాటలతో ఎక్కడికక్కడ చెక్ పెడుతూ పదునైన ప్రసంగాలతో హోరెత్తించారు. కడుపులను నింపే ముక్క నువ్వే, బడిగంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే, కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే, మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. అటు పార్టీ నేతలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కూడా నిర్విరామంగా తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన మంచిని, అమలైన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. 2 నెలలకు పైగా జరుగుతున్న ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెరపడబోతోంది. దీంతో చివరి రోజు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో తుది విడత ప్రచారంతో హోరెత్తించనున్నారు. ప్రతిపక్షాల దాడులకు బెదరకుండా అమలు చేసే వాటినే మేనిఫెస్టోలో పెట్టిన జగన్ 5 ఏళ్ల సంక్షేమ పాలనను కొనసాగించే అవసరాన్ని ప్రజలకు మరోసారి వివరించనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.
మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్